ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రచయితగా మీరు సంపాదించిన ఆస్తి ఎక్కువ, నేను డబ్బుల గురించే మాట్లాడుతున్నాను. అవును. గౌరవం పేరు కాకుండా ఓన్లీ కమర్షియల్గా డబ్బుల గురించే మాట్లాడుతున్నాను. రచయితగా పోసాని కృష్ణమురళి ఎక్కువ సంపాదించాడా, నటుడుగా ఎక్కువ సంపాదించాడా? నటుడిగా సంపాదించారు, రెండు సంపాదించారు. ఎక్కువ ఏది? ఎక్కువ అంటే ఇదే రానా, ఇది సినిమా రైటర్గానే. అప్పట్లో డబ్బులు ఎక్కువ, అప్పుడు నాకు కొత్తగా ఎక్కువ డబ్బులు సంపాదించిన వాడిని. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా పోలీస్ బ్రదర్స్ పెద్ద షీట్ అట్టుకుంటుందంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఒకసారి తుఫాన్ అయిపోయింది. అందరూ కూడా రామకృష్ణ పెద్ద పెద్ద కూడా ఫోన్ చేసి, మురళి గారు భలే డైలాగ్స్, మురళి గారు భలే సీల్స్ రాశారు మీరు, ఎవర్ ఇట్లాంటి చూడాల, ఇట్లాంటి మంచి సీల్స్ ఇప్పుడు మేము అంటే కోట రామకృష్ణ గారు అందరూ. అందుకని అక్కడి నుంచి ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు, ఎంత అడిగితే అంత. 2 రోజులు అయిపోయి సినిమా టక్ కొంచెం రాసుకునేవాడిని, 3వ రోజు చేతికి ఇచ్చేవాడిని. అయితే ఇదే నాకు ఒకటి చెప్పారు సార్, మీకు బాగా సీనియర్ జర్నలిస్టు, మీకు బాగా తెలిసిన వాళ్ళే. పోసాని కృష్ణమురళి పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసి బయటకు వచ్చి పరుచూరి బ్రదర్స్ ఆ టైంకి తీసుకుంటున్న అమౌంట్ కంటే ఎక్కువ తీసుకున్నాడు, తర్వాత ఆ రికార్డింగ్ ఎవరికి లేదు అని చెప్పారు. అది వాంటెడ్గా మీరు వాళ్ళకంటే ఎక్కువ కావాలని కూర్చున్నారా, లేకుంటే మీకు ఇండస్ట్రీ ఇచ్చేసిందే? అట్లా కాదు, ఎవరన్నా వాళ్ళకంటే నాకు ఎక్కువ కావాలి, వాళ్ళకంటే తక్కువ కావాలి, ఎవడిస్తాడు? ఎందుకు ఇస్తాడు? స్కిల్ ఉండాలి, దమ్ము ఉండాలి. నా సక్సెస్ని బట్టి ఇటు బాగా రాయగలడు ఒకటే లెక్క. వాళ్ళకి ఏంటంటే ప్రొడ్యూసర్స్కి అప్పుడు డైరెక్టర్స్ కానీ, పోసాని ఒకసారి హోటల్లో కూర్చోబెట్టండి, ఇచ్చి వెళ్ళిపోతాడు స్క్రిప్ట్ అనేవాళ్ళు. ఫాస్ట్గా కూర్చుంటాను, రాసేవాడిని. 6 అవరంగానే ఇంటికి వచ్చేవాడిని, మూసేసి నైట్లు పెట్టేవాడు కదా. ఇంట్లో కూర్చొని నేను మావిడే ఉండేవాళ్ళం. నేను అన్నదిని మళ్ళీ రాసుకుంటా 2:30 దాకా రాసేవాడిని. రాసి మళ్ళా 5:30కి లేచి 5:30, 5:30కి దిండు కారు వెనకేసుకొని పడుకుంటా ఉండేవాడిని. ఆఫీస్కి వెళ్తుండేవాడిని అనమాట. తెల్లారితే 6:15కి 6:15కి నేను కథ చెప్పాలి, వాళ్ళు వెయిట్ చేయాలి తెల్లారిగట్ట. అట్లా 16-17 సినిమాలు శ్రీహరి కూడా టక్కన 5 నెలలు వేసి కూర్చునేవాడు. నేను వచ్చేలోపు నువ్వు కనుక లేకపోతే ఆ అరగంట మరి వేస్ట్ మళ్ళీ అయిపోతాడట, అరగంటగా చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ శ్రీహరి గారి మరణం నాకు తెలిసి వారి కెరీర్ మొత్తం చూసుకుంటే మీదే చాలా పెద్ద పాత్ర ఉంది. ఆయన హీరోగా సర్వే అవ్వడంలో కానీ, సక్సెస్ రావడంలో కానీ. వారి మరణం తర్వాత ఎక్కువ బాధపడిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు ఉంటారు కదా. అంటే మేము 16-17 సినిమాలు రాసాం. అంటే నన్ను అడిగాడు, మురళి నాకు కొంచెం సినిమాలు రాసిపెట్టు, నేను క్యారెక్టర్లు చెప్పు అన్నాడు. అతను నాకు నచ్చాడు, ఎందుకు నచ్చాడు, బాగుంటాడు, నాతో ఫ్రెండ్లీగా బాగుంటాడు. అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నేను 10 సినిమాలు రాశానంటే 6-7 సినిమాలు శ్రీహరి పెట్టేవాడిని. అవును, చాలా సినిమాల్లో మీ సినిమాల్లో ఉన్నారు. మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు బజార్లో పెట్టించి మళ్ళీ పైతరబద్దంలో పెట్టించి, ఇలాగ పని పెట్టి, మళ్ళీ పెళ్లి చేసుకుందాలో, మళ్ళీ ఇంకో సినిమాలు, ప్రేస్ రావే సినిమాల్లో అన్నింటిలో పెట్టేవాడిని. పెట్టిన తర్వాత ఆ హీరో ఇస్తున్నారు మహేంద్ర గారు అంటే, అది వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు కదా, చిన్న కదా అంటే, ఏముందే నేను ఆ సబ్జెక్ట్ నేను ఎంత రాయాలో రాసి ఇచ్చేస్తానండి. ఆ చాలా సీన్లు అన్నీ ఇచ్చి ఫ్రీగా ఇచ్చేవాడిని. కోర్టు సీన్లు, ఆ సీన్లు, వేరే సీన్లు, పోలీస్. దేవ అయితే హిందీ సినిమా చెప్పేవాడిని, దీన్ని పట్టుకొని చేసుకోండి, ఇందులో సబ్జెక్టులన్నీ బాగుంటాయి సీన్లో అని అవి ఇచ్చా. ఆ తర్వాత అదేమన్నాడు, మురళి వాళ్ళకి ఇవ్వటం దానికి నువ్వే రాయొచ్చు కదా అంటే, నీ అంత అప్పట్లో 10-15 లక్షలు. అప్పుడు నీ పేరు మీద నేను కథా మాటలు రాస్తే నా హీరో చేస్తే కొద్దిగా పైకి వస్తాను నేను, అవి చిన్నవి కదా అంటే, అప్పుడు సాంబయ్య ఎంత ఫోటోస్ ఎంత ఇవ్వలే అంటే, ఏమొద్దులే అని చెప్పి నాకు 2 లక్షలు ఇవ్వండి చాలన్న. శ్రీహరి గారి కోసం ఇదంతా ఓన్లీ శ్రీహరి 15 లక్షలు తీసుకోవాలి. అప్పుడు 2 లక్షలే తీసుకొని కథా స్క్రీన్ పే మాటలు, అందులో
మళ్ళా వేరే డైరెక్టర్కి ఏదో ఇదైతే మళ్ళీ రీషూట్లు కూడా నేనే చేపించి కూర్చోబెట్టి సార్ అది పెద్ద హిట్ అయిపోయిన తర్వాత నువ్వే సినిమా చేసుకో మురళి, నువ్వే ప్రొడ్యూస్ చేసుకో, నువ్వు చేసుకోరాదంటే అట్టొద్దు, ఇలాగే ఉందాం మనం, నేను రైటర్కి అలాగే ఉంటా, నువ్వు ఇలాగే అలాగే ఉంటా, ఇంకేవద్దని అట్లా 17 సినిమాలు చేసి భద్రాచలం కానీ అయోధ్య అన్ని రామయ్య కానీ లాస్ట్ అన్ని సినిమాలు నేను చాలా. చూసాను సార్. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఆయన వికీపీడియా మొత్తం చేసే సినిమాలు మొత్తం చూస్తే శ్రీహరికి ఒక షేప్ ఇచ్చి, అంటే ఆయన సినీ కెరీర్కి ఒక షేప్ ఇచ్చి ఆయన్ని ఆర్టిస్ట్గా నిలబెట్టి స్టార్గా చేసిన ఆ 2 చేతులు మీవే, మీ పేరే కనిపిస్తుంది, ప్రతి సినిమాలో మీ పేరే కనిపిస్తుంది. బట్ అయితే ఒకటి శ్రీహరి లేదు. శ్రీహరిలో ఉన్న గొప్పతనం, ఒకడిని నమ్మితే జీవితాంతం అలాగే నమ్ముతాడు. అంటే పోసాని అంటే ఇష్టం, పోసాని కథ చెప్పి అరగంట కథ చెప్పి వెళ్ళిపోతా, ఇంకా డిస్కషన్ లేవు, ఇక డిస్కషన్ దాని సబ్జెక్టు మళ్ళీ అదేంటి ఇదేంటి లేవు. అరగంట అయిపోయింది, ఇది అయిపోయింది అంటే బాగుంది కదా, బాగుంది అంతే, 2 మాట్లాడాడు, బాగుంది బాగుంది, ఇంకేం మాట, వెళ్ళిపోయి 2 రోజుల్లో రాసిచ్చేవాడిని, ఆడబట్టి వెళ్ళిపోయేవాడిని, అదే తీసేవాళ్ళు సార్. అదే తీసేవాళ్ళు, ఏ గోల్ లేదు ఇసలు, డిస్టర్బెన్స్. ఆయన మరణ వార్త తెలిసిన తర్వాత ఎలా జీర్ణించుకున్నారు? అంటే ఏం మనం అంటే డ్రమ్టిక్గా మనం చెప్పుకోలేను, కానీ అంటే ఎట్లా ఉంటుందంటే జీవితం అంటే కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. సార్ ఇది అనివార్యం. రేపు పోసానికి ఇష్టపడి తెచ్చిపోతాడు, ఇంకోటి పోతాడు. అందుకని ఇందులో ఆ డైలాగ్ పెట్టేది, హలో అంటేనే ఇది జననం, జీవితం, జీవితం. చలో అంటే అంటేనే శ్మశానం. అది దీనికోసం ఇందుకురా ఎంత బాధపడతారు. ఇప్పుడు ఏం సాధించాల్సిన ఎప్పుడు ఎవ్వరు నేను సాధించాను ఇది అంటానికి ఏమి లేదండి సార్. మీరు ఇప్పుడు వచ్చేది ఒక చీమలు గూడు పెట్టి వెళ్ళిపోతుంటాయి, ఇంకో చెవు పెడతా ఉంటాయి, ఇంకో చెల్లి పోతూ ఉంటాయి, ఇంకోళ్ళు పెడతా ఉంటాయి. మనం అంతే, ఈ రాసుకుంటూ వెళ్తుంటారు, పోతూ ఉంటాం, మళ్ళా వస్తూ ఉంటాడు ఒకడెవడు, మళ్ళీ ఇంకోటి రాస్తూ ఉంటాడు, మళ్ళీ పోతూ ఉంటాడు. అంతప్పుడు నేను ఇటు చచ్చిపోయాడు కానీ అయ్యో చచ్చిపోయాడే అంటానికి నేను అనుకోను 90%. మా నాన్న ఒక్క విషయంలోనే, మా అమ్మ విషయంలో ఒకసారి నా కన్నీళ్ళు వచ్చినాయి. అంటే ఈ మంచోడే అన్యాయం చచ్చిపోయాడే అంటే చావడానికి టైం ఉంటుంది, అంతే కదా సార్. మనం వెళ్తున్నాము, ఇప్పుడు నేనున్నాను, చచ్చిపోయిన పెద్ద ఇష్యూ కాదు ఇది, 60+ అన్నా కానీ ఇప్పుడు అది మనము చచ్చిపోతాము అనేది నాకు భయం లేదు. ఇప్పుడు చచ్చిపోతాము అనే భయం నాకు ఎప్పుడు లేదు. వెరీ కూల్. నాకు దాని మీద ఇప్పుడు అమ్మ 100th బర్త్డే బాగుండే అట్లా లేదు సార్. అంటే అన్నీ సాధించుకున్నా షార్ట్ టైంలో అన్నీ సమకూర్చా. ఇక నేను చేయాల్సిందే లేదు. అందుకని మంచి పనులు ఉంటే చేయటం సార్ అయితే